వేసవిని పురస్కరించుకుని ఎంటీఎంసీ పరిధిలోని నవలూరులోని పలు ప్రాంతాల్లో నివసిస్తున్న స్థానిక ప్రజలు అవసరాలకు వినియోగించుకునేందుకు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడు మరి యేసుబాబు ఆధ్వర్యంలో 2 నీటి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నవలూరులోని ఎన్టీఆర్ కాలనీ, ఎంఎస్ఎస్ కాలనీ, ఉడా కాలనీ, ముస్లిం బజార్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేశారు. మే 9వ తేదీ నుండి వేసవికాలం మొత్తం నవలూరు పరిసర ప్రాంతాల ప్రజల సౌకర్యార్థం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయనున్నట్లు యేసుబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మర్రి యేసుబాబు, రుద్ర కోటేశ్వరరావు, మైనర్ బాబు, మల్లెవరపు వెంకట్, పొన్నం శ్రీను, బత్తుల నాగరాజు, తోట శ్రీనుబాబు, అన్నం శివకృష్ణ, కట్టిపోగు ముత్తయ్య, దేశబోయిన వెంకట్రావు, కె శ్రీను, దేశబోయిన నాగరాజు, శివ తదితరులు పాల్గొన్నారు. నవలూరు గ్రామ నాయకుడు అయినటువంటి మర్రి యేసుబాబు గారు మరి ఈ ఎండాకాలంలో త్రాగునీటికి ఇబ్బంది అవుతుందన్న ఆలోచనతో మరి ట్యాంకులు పెట్టి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజానికానికి మరి దాహార్తి తీర్చాలన్న ఆలోచనతో మర్రి యేసుబాబు గారు ఈ సేవా కార్యక్రమానికి పూనుకుంటాం చాలా ఆనందదాయకం. ఎందుకంటే మార్చి నెల నుంచి జూన్ దాకా ఎండలతో అల్లాడుతున్నటువంటి జనాలకి, నీరు రాక ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజానికానికి నేనున్నానని చెప్పి ముందుకు వచ్చినటువంటి మర్రి యేసుబాబు గారికి మా గ్రామం తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది నారా లోకేష్ గారు ప్రతిపక్షంలో కూడా నియోజకవర్గంలో సేవా కార్యక్రమంలో భాగంగా మంచినీటి అందించాలి అనే ఆలోచనతో జలధార అనే కార్యక్రమం పెట్టి నియోజకవర్గం మొత్తానికి కూడా మంచినీళ్ళు వసతి కల్పించినటువంటి నారా లోకేష్ గారి స్ఫూర్తితో ఈరోజు మర్రి యేసుబాబు గారు చేసినటువంటి ఈ సేవా కార్యక్రమాలు అందరూ కూడా వినియోగించుకోవాలి. ఒకగా ఏరియాలోనే కాదు, వడా కాలనీ కానీ, మక్కివరపేట కానీ, అలాగే ఎంఎస్ఎస్ కాలనీ కానీ, నవలూరు లోపల కానీ అన్ని ఏరియాలకి ఎక్కడైతే వాటర్ రావట్లేదో అక్కడికి వాటర్ పంపించడానికి మర్రి యేసుబాబు గారు పూనుకున్నటువంటి సందర్భం మనందరం చూసాం. కాబట్టి ఈ మర్రి యేసుబాబు గారు ఎట్లాగా ఇదే కాకుండా అంతకుముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎందుకంటే ఉచిత కంటి వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా మర్రి యేసుబాబు గారు ముందుండి నడిపించడం జరిగింది, మనందరం కూడా చూసాం. అట్లాగే మర్రి యేసుబాబు గారు నారా లోకేష్ గారి స్ఫూర్తితో ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందు ఉండి ఈ గ్రామంలో కావాల్సినటువంటి వసతులు కల్పించవలసిందిగా కోరుచున్నాము. నవలూరు గ్రామంలో వేసవిని ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో వాటర్ పంప్ లైన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల వారికి నీటి ఇబ్బంది ఉన్నది. అలాంటి ఎండాకాలం సందర్భంగా వాళ్ళకి నీటి సమస్య ఉండకూడదని చెప్పేసి మర్రి యేసుబాబు నవలూరు ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో నీరు సప్లై లేని ప్రాంతాల్లో మంచినీటి ట్యాంకర్లతోటి వాటర్ సప్లై చేయడం కోసం పూనుకున్నారు. ఏదైతే నారా లోకేష్ గారు స్ఫూర్తి ఇచ్చారో కార్యకర్తల కోసం, ఆ స్ఫూర్తిని ఆయన కూడా ఆ స్ఫూర్తిని తీసుకొని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నవలూరులో ఉన్న ప్రజలందరూ కూడా ఏదైతే ఇబ్బంది ఉందో వాళ్ళు ఈ వాటర్ ట్యాంకు ద్వారా వచ్చే నీటిని ఉపయోగించుకొని ఈ ఎండాకాలం నుంచి వాళ్ళ జంతువులు, అదేవిధంగా ఇంట్లో అవసరాలకు, అదేవిధంగా త్రాగునీటికి అన్నిటి కూడా ఉపయోగించుకోగలరని కోరుకుంటూ సెలవు. లోకేష్ గారి స్ఫూర్తితో ఇంతకుముందు ఉచిత కంటి వైద్య శిబిరాలు అని, ఇప్పుడు వేసవి తీవ్రత దృష్ట్యా నవలూరు గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు తాగునీటి సమస్య మూలాన. ఆ సమస్యను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి దాహార్తి తీర్చాలని మర్రి యేసుబాబు గారు మంచి ఆలోచన వచ్చింది. ఎక్కడ మంచినీటి కొరత ఉందో వాళ్ళకి ఆ మంచినీళ్ళు కొరత తీర్చాలని ట్యాంకర్లు పెట్టడం మంచి ఆలోచన. మంగళగిరి నియోజకవర్గం నవలూరు గ్రామంలో ఈరోజు మంచినీటి సరఫరా చేయడానికి నాకు ఆలోచన రావడానికి గల స్ఫూర్తిదాయకం ఎవరంటే లోకేష్ గారు నియోజకవర్గం మొత్తం కూడా ఎటువంటి వాటర్ సమస్య లేకుండా చేశారు. అలాగే ఉడతా భర్తీ సాయంగా నాకు తోచినంతగా నేను ఈ గ్రామంలో కొన్ని ఏరియాలో వాటర్ ప్రాబ్లం ఉందని ఈ సమ్మర్ కాబట్టి ఈ సమ్మర్లో ఈ వాటర్ని సప్లై చేద్దామన్న ఆలోచనతో నాకు ఈ ఆలోచన వచ్చింది. ఇది నాకు కలిగింది. జనాలు ఏమన్నా ఇటువంటి ఏ ఏరియాలో అయితే
ప్రాబ్లం ఉందని మనకు తెలిస్తే ఆటోమేటిక్గా అక్కడికి పంపించి సప్లై చేస్తాము. ఇదే కాదు, ఇలాంటివి ఇంకెన్నో సేవా కార్యక్రమాలు కూడా నేను చేస్తాను ఫ్యూచర్లో. ఆ లోకేష్ గారి స్ఫూర్తితో నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తానని చెప్పి నేను తెలియపరచుకుంటున్నాను. మంగళగిరి మండలం నవలూరు గ్రామం ఎంఎస్ఎస్ కాలనీ, ఎన్టీఆర్ కాలనీలు ఎక్కువ ఉన్న సందర్భంగా వాటరు మర్రి యేసుబాబు గారు ఆధ్వర్యంలో, అంటే గ్రామ పార్టీ ప్రెసిడెంటు కోటసా గారి ఆధ్వర్యంలో, నాయకుల ఆధ్వర్యంలో, అందరి ఆధ్వర్యంలో ఈ కాలనీలకి ఉచితంగా మంచినీళ్ళు కార్యక్రమం అనేది ఎంతో విశేషం. అతనికి ఆలోచన వచ్చిందంటే ఎంతో మంచి ఆలోచన. అలానే లోకేష్ బాబు గారు కూడా మన నియోజకవర్గంలో అందరికీ అన్ని గ్రామాలకు కూడా వాటర్ సప్లై చేస్తున్నారు. ఆయనకు కూడా మన గ్రామం తరపున అభినందనలు తెలియపరుస్తున్నాం. ఈ నవలూరు గ్రామ ప్రజలందరికీ ఈ గొప్ప ఆలోచన వచ్చినందుకు మరీ యేసుబాబు గారికి ధన్యవాదాలు. ఎందుకంటే వాటర్ ప్రాబ్లం ఈ కాలనీలు ఎక్కువ ఉండేవి కాబట్టి, ఈ ఉడా కాలనీ కానీ, ఎంఎస్ కాలనీ కానీ, ఎన్టీఆర్ కాలనీ కానీ, మక్కువేరపేట కానీ, ఇలాంటివన్నీ కొన్ని వాటర్ వల్ల కొంచెం ప్రాబ్లంగా ఉంది. కానీ ఇది వచ్చిన వాటర్ ఆలోచన వచ్చినందుకు అందరికీ సంతోషం. మన మంగళగిరి నియోజకవర్గం మన ఎమ్మెల్యే లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని బాబు గారు కూడా గుర్తుపెట్టుకోవాల్సిందని కోరుకుంటున్నాను.